హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 6 నెలల పాటు నిలవ ఉండి కమ్మగా మంచి కలర్లో ఉండే టొమాటో పచ్చడిని చెప్పబోతున్నాను. ఎండతో పని లేకుండా ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 1 కేజీ టొమాటోలను తీసుకొని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా ఇలా తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న టొమాటోల్ని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలన్నింటినీ కూడా ఫస్ట్ ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా టొమాటోలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని పక్కకి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆవాలని మెంతులని వేయించుకోవాలి. నేను తీసుకున్న కేజీ టొమాటోలకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేశాను. ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి, చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న టొమాటోలు, అలాగే కేజీ టొమాటోలకి 100 గ్రాముల వరకు పెంకులు నారలు తీసేసిన చింతపండు, అలాగే 100 గ్రాముల వరకు ఉప్పును కూడా వేసుకోవాలి. కేజీ టొమాటోలకి 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల చింతపండు సరిపోతుందండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇగోండి ఈ విధంగా టమాటోలు మెత్తబడి 25% వాటర్ ఉన్నాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు పోపు కోసం అని చెప్పి 300 గ్రాముల వరకు నూనె పోసి అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత 2 కరివేపాకు రెబ్బలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాతనే మనం పచ్చట్లోకి వేసుకోవాలి. ఇంక ఈలోపు ముందుగా టమాటోలు వేయించుకున్నాం కదా, అవి చల్లారిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా అది, అలాగే దీంట్లోకి 100 గ్రాముల వరకు కారం, అలాగే 100 గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు ఒలుచుకొని వేసుకోవాలి. వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇదంతా చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇందులో నీళ్ళని కానీ అలాగే తడి చేతులను కానీ ఏమీ తగలనివ్వకూడదండి. మనం వాడే మిక్సీ గిన్నెతో సహా మిగతావన్నీ కూడా అన్నీ కూడా డ్రైగా ఉండేట్టుగా చూసుకుంటే 6 నెలల పాటు పచ్చడి అనేది నిల్వ ఉంటుందన్నమాట. ఇంక ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి మనం ముందుగా వేసుకున్న పోపు ఉంది కదా అది చల్లారి ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిలోకి వేసి కలుపుకోవడమే. పచ్చడి పైన నూనె తేలాడుతూ ఉందంటే 6 నెలల వరకు పచ్చడి అనేది పాడవదండి. మంచి కలర్లో ఉండాలి. అలాగే పచ్చడి కూడా పాడవకూడదు అనుకుంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కలర్ కూడా పోదనమాట. ఇవాళకి రెసిపీ చూసారు కదండి, ఇవాళకి రెసిపీ ఇదేనండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.